ఇక అశ్లీలతను సహించేదేలే ఓటీటీలోని అభ్యంతరకర వీడియోలను సహించాం. ఇప్పటి వరకు 43 ఓటీటీ వేదికలను బ్లాక్ చేశాం. చట్టవిరుద్ధమైన కంటెంట్ను ప్రసారం చేయొద్దు. లోక్సభకు వెల్లడించిన కేంద్ర మంత్రి మురుగన్. అశ్లీలత కంటెంట్ ఏదైతే ఉంటుందో ఓటీటీలకు సంబంధించి ఓటీటీలో మనకి సినిమాలు వస్తాయి కదా, దానికి సంబంధించి రిస్ట్రిక్ట్ చేశారంట. ఇప్పటికే కొన్ని ఓటీటీలను కూడా తీసివేయడం జరిగింది ప్లాట్ఫామ్స్. ఓటీటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అభ్యంతరకర వీడియోలను కట్టడి చేయడానికి కేంద్రం సమర్థించింది. ఇది విచ్చలవిడిని అడ్డుకునే చర్యగా పేర్కొంది. అశ్లీలతను ప్రసారం చేయకుండా నిరోధించడమే లక్ష్యంగా కేంద్రం చేపడుతోంది. అశ్లీలత, అనైతికత, హింసను ప్రోత్సహించే కంటెంట్ను ప్రసారం చేసే పలు ఓటీటీ వేదికలపై కొండా జులిపిస్తోంది. ఇటీవల 24 యాప్లు, వెబ్సైట్లపై నిషేధించగా ఇప్పటి వరకు 43 ఓటీటీ వేదికలను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లోక్సభకు వెల్లడించారు. ఇక అశ్లీలత, హింస, సాంస్కృతిక అంశాలపై సున్నితమైన కంటెంట్ను నియంత్రించేందుకు చట్టపరమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే 43 ఓటీటీ ప్లాట్ఫామ్లను నిషేధించినట్లు పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించేలా ప్రసారం చేస్తున్న 43 ఓటీటీలపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం నిషేధం విధించినట్లు తెలిపారు. ఓటీటీ యాప్లు, సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఓటీటీ వేదికలు చట్టవిరుద్ధమైన కంటెంట్ను ప్రసారం చేయరాదని తెలిపారు. ప్రసారం చేసే కంటెంట్ను వయస్సు ఆధారంగా వర్గీకరించాలని సూచించిన మంత్రి, ఇది ఐటీ చట్టంలోని పేర్కొన్న నిబంధనల ప్రకారమే జరగాల్సి ఉంటుందన్నారు. పిల్లల వయసుకు తగని రీతిలో ఉన్న కంటెంట్ను నియంత్రించేందుకు తగిన రక్షణ చర్యలు, యాక్సెస్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని ఆయా వేదికలకు సూచించారు. ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉన్నదో, సమాచార మంత్రిత్వ శాఖ సంబంధించి ఈ ఓటీటీలు, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్, డిజిటల్ స్ట్రీమింగ్ పెరిగిన తర్వాత విపరీతంగా అటు నార్త్ సైడ్ కావచ్చు, ఇటు సౌత్ సైడ్ కూడా కావచ్చు, కొన్ని కంటెంట్లు ఏవైతే ఉన్నాయో అశ్లీలతమైన కంటెంట్ అంటే పిల్లలు కూడా చూడని కంటెంట్ను వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ మీదుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. దాన్ని వీళ్ళు చూస్తూ వస్తూ ఉన్నారు. సో అట్లాంటి కంటెంట్ను ఏదైతే ముఖ్యంగా డిలీట్ చేయడానికి కారణం ఏమని చెప్తుందా అంటే, చట్టపరమైన ఐటీ చట్టంలో ఏదైతే చట్టం ప్రకారం పెట్టామో దాని ప్రకారమే తొలగించడం జరుగుతుంది. మీరు చట్టానికి వ్యతిరేకంగా మీరు ప్రసారం చేస్తూ ఉన్నారు. పిల్లలకు ఎటువంటి ఏజ్ ఉన్న వారికి మీరు రిస్ట్రిక్టెడ్లో పెట్టడం లేదని చెప్పేసి దాన్ని ఇప్పుడు మన సినిమా చూసినట్టయితే ఏ ఇట్లా సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. అట్లా ఓటీటీలో కూడా కొంచెం రిస్ట్రిక్టెడ్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఆ రిస్ట్రిక్ట్ పట్టించుకోకుండా ప్రభుత్వ సూచనలు, ప్రభుత్వం ఉన్న చట్టంలో ఏదైతే ఓటీటీకి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో, ఐటీ చట్టంలో ఉన్న చట్టం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రసారాలు చేయడం జరుగుతుంది. అవి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పెరిగిన తర్వాత విపరీతంగా స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర చూసినా ఇప్పుడు మొబైల్ ఉంది కదా, ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం, చూడడం అన్నమాట. సో అట్లా కేంద్రము దీని మీద నజరేసి ఇప్పటికే మొన్ననే 24 యాప్లు నిషేధిస్తే ఇప్పుడు లేటెస్ట్గా మొత్తము ఓవరాల్గా 43 ఓటీటీ ప్లాట్ఫామ్ను బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకు బ్లాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సాంస్కృతిక సంబంధించి ఏదైతే మన కొంచెము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, చట్టపరమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా అంటే అశ్లీలత, హింస ప్రేరేపించే విధంగా కాకుండా, అదేవిధంగా సాంస్కృతిక అంశాలపై సున్నితమైన కంటెంట్ అంటే సాంస్కృతిక అంటే చరిత్రకు సంబంధించి సున్నితమైన అంశాన్ని అంటే వివాదం రేపకుండా ఉండేందుకు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే సాంస్కృతిక అంశాల మీద సినిమాలు తీసి, చరిత్రపరంగా సినిమాలు తీసి రెచ్చగొట్టడం, ఇటు పబ్లిక్లో కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సాంస్కృతిక అంశాలు కావచ్చు, అదేవిధంగా హింస ప్రేరేపించే విధంగా కంటెంట్ కావచ్చు, ఇటు అశ్లీలతకు సంబంధించి కంటెంట్ కావచ్చు, ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ 43 ఓటీటీ ప్లాట్ఫామ్లను నిషేధించింది ఇప్పటివరకు.